ఇష్టమైన పార్టీని గెలిపించబోతా ఉన్నారు. మీకు ఇష్టమైన ఎమ్మెల్యేను గెలిపించుకోబోతా ఉన్నారు. ఈ సందర్భంగా మనసిప్పి మీతో మాట్లాడాలి, నాలుగు మంచి మాటలు మీకు చెప్పాలి, మంచిని గెలిపించమని మిమ్మల్ని అభ్యర్థించాలి. ధర్మం వైపే నిలబడండి, న్యాయం వైపే నిలబడండి. మీకు ఏ పార్టీ అయితే మీ కుటుంబానికి మేలు చేసిందో, ఏ ఎమ్మెల్యే అయితే మీతో అందుబాటులో ఉంటున్నాడో, ఏ నాయకుడైతే ఈ నియోజకవర్గాన్ని పట్టణాన్ని అందించినాడో, ఏ ఎమ్మెల్యే అయితే మానవ హృదయంతో మీ పేదరికానికి తోడ్పాటు అందించినాడో అట్టి నాయకుడికి ఓటు వేయడం, అట్టి పార్టీకి ఓటేసి గెలిపించడం మనుషులుగా ధర్మం తల్లి. ఆ ధర్మాన్ని తప్పద్దని రెండు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అది నేనైతే నాకు వేయండి, అది నేను కాకపోతే నేను మీకు అందుబాటులో ఉండిన మాట వాస్తవమైతే, ప్రతి పేదరికానికి తోడ్పాటు నేను అందింటే, నా దగ్గరకు వచ్చిన ప్రతి తమ్ముల్ని ప్రతి చెల్లెలను ప్రేమతో నేను వారి సమస్య విని పరిష్కారానికి నేను సహాయం చేసి ఉంటే నాకు లేదంటే నన్ను తిరస్కరి. ఓ నాయకుడిగా, ఓ ఎమ్మెల్యేగా 2019లో మీరు నాకు ఓటేస్తే మీరు ఇచ్చిన బాధ్యతగా స్వీకరించి గడిచిన 8 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని, ఈ పట్టణాన్ని నేను అభివృద్ధి చేసిన నిజమైతే నాకు ఓటు వేయండి. నేను అభివృద్ధి చేయకపోతే నిరభ్యంతరంగా నన్ను ఓడించండి. నేను బాధపడను. నేను ఏది అభివృద్ధి చేసినానో నా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల పేరుతో మీ పేదరికానికి ఎటువంటి సహాయం అందించినాడో, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదింటి పిల్లలను అభివృద్ధిలోకి తీసుకొచ్చడానికి ఎటువంటి మార్పులు చేసినాడో, స్త్రీల యొక్క ఆర్థిక కోసం పొదుపు సంఘాల మహిళల యొక్క మీ రుణాలను 200 కోట్ల రూపాయలు ఏ విధంగా మీకు చెల్లించినాడో, 65 సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ 5 సంవత్సరాలు తగ్గించి 60 ఏళ్లకే లక్షల మందికి పెన్షన్ ఇచ్చిన విధానం, 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్ 3000 రూపాయలు చేసిన విధానం, ఏ బడిలోనో గుడిలోనో ఇచ్చే పెన్షన్ మీ ఇంటికే తెల్లపడాల విధానం, సచివాలయ వ్యవస్థను మీ ఊర్లోనే మీ వీధుల్లోనే ప్రారంభించి ప్రభుత్వ సేవలను మీ ఇంటి ముందుకు తెచ్చిన వైనం, గ్రామ వాలంటీర్ వ్యవస్థతో ఒక మనమడు మనవరాల లాంటి సేవకులు మీకు అందించి తలుపు తట్టి అక్క అవ్వ అమ్మాయి సేవ చేసే గ్రామ వాలంటీర్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు అందించిన వైనం, 45 సంవత్సరాల వయసులో భర్త అసమర్థుడైతే, తాగుబోతుడైతే, అప్రయోజకుడైతే వదిలేస్తే 2 3 పిల్లలుండి పోషించలేక చదివించలేక ఇబ్బంది పడతా ఉండే ఉద్ధరించే దాని కోసం 18,750 రూపాయలు 45 ఏళ్లకు ఒక్కసారి ఇంటికి సంవత్సరానికి పెన్షన్ ఇచ్చిన అన్న జగనన్న అయితే నాకు లేదంటే దాన్ని తిరస్కరించండి. మీకు అభివృద్ధి అంటారా? రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అనే మీ ఎమ్మెల్యే మీకు చేసిన అభివృద్ధి చెప్తా. వరదరాజరెడ్డి గారు 25 సంవత్సరాలు ఈ ఊరికి ఎమ్మెల్యే. అక్కడే అభివృద్ధి అనే మాట ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఊరు అభివృద్ధికి ఆ దూరంలో. ఉదాహరణకు గత 15 సంవత్సరాలుగా త్రాగడానికి మంచినీళ్లు లేక అర్ధరాత్రి 12 గంటకు 1 గంటకు 2 గంటకు నీళ్లు ఇస్తే మీరందరూ నిద్రలు మేలుకొని 1 బిందె 2 బిందెలు మాత్రమే పట్టుకోగలిగినారు. వాటర్ ట్యాంకులు నీళ్లు పంపిస్తే బిందెలతో ఆడవాళ్ళు వీధిలో కొట్లాడిన రోజులు మస్తుగా నేను చూడగలిగిన. డబ్బులు పెట్టి బిందెలతో నీళ్లు కొనకొచ్చుకునే రోజులు మస్తుగా మీరు అనుభవించగలిగినారు. మరి ఇంత కష్టం మీరు అనుభవిస్తే, తాగడానికి గుక్కెడు నీళ్లు లేక మీరు అనుభవిస్తే, వరదరాజరెడ్డి గారు 25 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి ఏమి ఇచ్చినాడు అని అడుగుతా ఉంది. తాగడానికి నీళ్లు తెప్పించగలిగినాడా అని అడుగుతానా? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఈ ఊరికి వరదరాజరెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాయకుడు. తెప్పించలేకపోయినాడు. ఎందుకు నీళ్లు తెప్పించలేకపోయినాడు? కారణం వరదరాజరెడ్డి గారికి ప్రజాసేవ పట్ల నిబద్ధత లేదు తల్లులారా. ప్రజల యొక్క కష్టాల పట్ల సంపూర్ణమైనటువంటి గౌరవం లేదు తల్లులారా. మీకు నీళ్లు అందించాలా, మీ కష్టంలో నుంచి బయటికి తీసుకురావాలనే నిబద్ధత లేని ప్రజా వ్యతిరేకి, అభివృద్ధి నిరోధకుడు ఇండియాల వరదరాజరెడ్డి గారమ్మ. మరి ఆనాడు 5 ఏళ్లకు ఆయన ఇయలేకపోయినాడు. నేను వచ్చిన అధికారం లేక 2019లో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. వచ్చిన కొత్తలోనే అందరం దూరమైనాం, ప్రజా జీవితానికి దూరమైనాం. బయటకు వచ్చిన పరిస్థితులే లేవు. తల్లులకు పిల్లలు, పిల్లలకు తల్లులు, మొగుడికి పెళ్ళానికి మొగుడు అందరం దూరం అయిపోయినాం. బంధుత్వాలు లేవు, స్నేహాలు లేవు, పెళ్లిళ్ళు లేవు, పేరంటాలు లేవు, ఏమీ లేవు. గాలిలో దీపం పెట్టినట్టు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని బ్రతికినాం. ఎవరు ఉంటామో ఎవరు ఉండమో తెలియకుండా బతికినాం. 2 ఏళ్లు పోయింది. తక్కిన 3 ఏళ్లే మనకు ఉండేది. నాకుండేది నా ప్రభుత్వాన్ని సంవత్సరాల కాలంలో తాగునీటి సమస్యను బిడ్డ మతికి పెట్టుకొని 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీశైలం డ్యాము నుంచి, ఎక్కడ మా శ్రీశైలం 300 కిలోమీటర్ల దూరంలో ఉండే డ్యాము నుంచి 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గండికోట నుంచి మైలవరం డ్యాముకు నీళ్లు, మైలవరం డ్యాము నుంచి జమ్మలమడుగు మీదుగా 27 కిలోమీటర్లు భూమిలో నీళ్లను పెద్ద పైపుల ద్వారా పెద్ద కొరాయిల దగ్గరికి తెచ్చి, ఆ పెద్ద కొరాయి ద్వారా 150 కోట్లతో
నీటిని శుద్ధి చేసే పరికరాలను బిగించి అక్కడ నుంచి టౌన్ లో ఉండే 13 పాత వాటర్ ట్యాంకులు మీకోసం నేను కట్టిన కొత్త 4 కలిపితే 17 ఈ 17 వాటర్ ట్యాంకులకు నీళ్లను ఎక్కించి ప్రతిరోజు ఉదయము సాయంకాలము మీకు కావలసినంత నీరు శుద్ధి చేసిన ప్యూరిఫైడ్ నీరు మీకు అందిస్తున్నాను చెప్పడానికి గర్వపడతా ఉన్నా, సంతోషపడతా ఉన్నా. ఇది నిజం కాదా? ఇది నిజం కాదా తల్లులు? మరి ఇది నిజమైనప్పుడు, వరదరాజిరెడ్డి నీళ్లు ఇవ్వలేనిది నిజమైనప్పుడు, నేను నీళ్లు ఇచ్చినేది నిజమైనప్పుడు, ఇది ఒక్క కారణం సాధమ్మా, నాకు మీరు 5 ఏళ్లకు ఒక్కసారి ఒక ఓటేసేదాన్ని సరిపోదంటారా? సరిపోదంటే ఇంకా చెప్తా, ఇది ఒక్కటి సరిపోదా? మీకు నీళ్లు ఇచ్చినేది 41 వార్డుల్లో, మీరు నివాసం ఉండే 41 వార్డుల్లో 10 గాని 11 గాని 35 గాని 36 ఈ 4 వార్డులు ఉన్నాయి ఇక్కడ. ఇది కాకుండా 41 వార్డు సంబంధించిన ప్రజలకు చెప్తా ఉన్నా, భీమునిపల్లి లక్ష్మీదేవి గారు మున్సిపల్ చైర్మన్ అయినాక, ఇదిగో వీళ్ళు మీ వార్డు కౌన్సిలర్లు అయిన తర్వాత మీ వార్డులో అడిగిన ప్రతి చోట రోడ్డు వేసినాం తల్లి. వేయలేదా? అడిగిన ప్రతి చోట కాలువ కట్టినాం తల్లి. మీరు ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం అడిగితే అక్కడ అభివృద్ధి కార్యక్రమం ఇచ్చినాం. మీ వార్డులో ఉండే స్కూళ్ల యొక్క రూపురేఖను సంపూర్ణంగా మార్చివేసినాం. అప్పుడు పశువుల పాపలాగా ఉండే పాఠశాలలు ఈ రోజు అద్భుతమైన పాఠశాలలుగా మార్చి పిల్లలకు చదువుకోవడానికి పుస్తకాలు ఇచ్చినాం, బూట్లు ఇచ్చినాం, సాక్సులు ఇచ్చినాం, బెల్ట్ ఇచ్చినాం, బట్టలు ఇచ్చినాం, మంచి భోజనం ఇచ్చినాం, కంటి పరీక్షలు చేయించినాం, కంటి సర్జరీ చేయించినాం, డాక్టర్లతో అద్దాలు ఇప్పించినాం, డిజిటల్ ఎడ్యుకేషన్ ఇచ్చినాం, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం, 8, 9, 10 పిల్లలకు యాప్లు ఇచ్చినాం. చేసి వాళ్ళని పనికి పంపితే 50-60 సంపాదిస్తాడు. నెల వస్తే ఒక 1500 ఉపయోగం వస్తుంది. పేదరికానికి వేణీళ్లకు చన్నీళ్లు తోడని మీరు బడికి పంపకుండా పనికి పంపితే ఉత్తమ్మ బడికి పంపండి, పనికి పంపాలండి, నేనిస్తా 15,000 అని చెప్పి మీ ఒళ్ళో 15,000 వేసినాడే, అదే అమ్మఒడి తల్లి, అదే అమ్మఒడి. దీనికి వెయ్యరా నాకు ఓటు, ఒక్క ఓటు. దీని తర్వాత మీకోసమని నా అక్క చెల్లెమ్మలు, నా తల్లులు ఎంతో ప్రేమగా నన్ను ఎమ్మెల్యేగా 2 సార్లు చేసినారు. నా భుజాల పైన ఎంతో గౌరవాన్ని కీర్తి ప్రకటించినారు. రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఒక సామాన్య రైతు కుటుంబం ఇచ్చిన ఈ పేద బిడ్డను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా కడప జిల్లా వ్యాప్తంగా నా పేరు సుపరిచితం చేసింది ఇదేగ తల్లి. మీరు పెట్టిన భిక్ష తల్లి, నాకు ఈ పదవి పెట్టిన భిక్ష. మీ రుణం తీసుకోవాలి కదా నేను. మీ రుణం తీసుకునే దానికోసమే ఈ ఊరిని అభివృద్ధి చేయాలనుకున్నా. అందుకే ఒక మార్కెట్ ఉండేది, శివాలయం సెంటర్ లో మన మార్కెట్ ఉండేది. గజిబిజిగా ఉండాలి, బుడదగా ఉండాలి. బయటనే పందులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, ఆవులు ఉంటాయి. వర్షం వస్తే గలీజ్గా ఉండాలి. లోపలికి పోయేటప్పుడు ఆ అర్చనా థియేటర్ కాడ, అర్చనా థియేటర్ కాడ దుర్గంధపూరితమైన చెడు వాసన ఉంటాయి. ఇది మనకు స్వాగతం పలుకుతాయి. ఆ లోపలికి పోగానే ఇంత ఇరుకు సందు మాదిరి ఉంటుంది. కూరగాయలు కొనుక్కునే దానికి ఈ మాత్రం బండ మీద కూడా పోసింటారు, కింద పోసింటారు. పోయిన ఆడవాళ్ళ కూరగాయలు తీసుకోవాలంటే, ఎడపంచుకోవాలంటే వంగి తీసుకోవాలి. వంగి కూరగాయలు తీసుకుంటే పరిస్థితి కాదు అని చెప్పినా నేను. అసభ్యకరంగా ఉండాలి, మంచిది కాదు, మార్కెట్ మార్చండి అని చెప్పినా. నా మాట వినలే. నీ భార్య మార్కెట్ పోతుందిరా స్వామి, నా చెల్లం పోతాది మార్కెట్, నీ చెల్లెలు పోతాది, నా చెల్లెలు పోతాది. పద్ధతి కాదు. ఇక వంగి తీసుకుంటా అంటే ఆ ఇరుకు ప్రదేశంలో వెనక పక్క నుంచి రాసుకుంటా పోతుంటారు, దొబ్బుకుంటా పోతుంటారు, గలీజ్ మాటలు మాట్లాడుతుంటారు. వెలుతురు లేదు, నీళ్లు లేదు, బాత్రూమ్ వస్తే బాత్రూమ్ లేదు. అసహ్యకరమైన వాతావరణంలో మార్కెట్ పోయి రావాలంటే మన ఆడవాళ్ళకి ఇబ్బంది అనిపి మార్కెట్ మార్చమంటే 25 సంవత్సరాలు మీ ద్వారా పదవిలోకి వచ్చిన వరదరాజిరెడ్డి మార్కెట్ మార్చలేకపోయినాడు. మరి 2019లో మీ బిడ్డ పదవిలోకి వచ్చినాడు. 2 ఏళ్లు కరోనాతో పోయి 3 ఏళ్లు మాత్రమే మిగిలింది. 53 కోట్ల రూపాయలతో అక్కడ ఉండే మార్కెట్ తొలగించి తాత్కాలిక కూరగాయల మార్కెట్ 2 కోట్లు పెట్టి అడ్మిషన్ హై స్కూల్ లో అద్భుతంగా కట్టి ఈ పాత శివాలయం సెంటర్ లో ఉండే మార్కెట్ ను 53 కోట్ల రూపాయలతో భారతదేశంలో లేనంత గొప్పగా మార్కెట్ నిర్మిస్తా ఉన్నా. 25 కోట్ల రూపాయల పని జరిగింది. 25 కోట్ల రూపాయల పని జరిగింది. మరొక 20 కోట్లు జరగాల. మరొక 6 నెలల తర్వాత పూర్తి అవుతుంది. ఈశ్వరుని దయ ఉంది, మీ అందరి అభిమానం, ప్రేమ ఈ బిడ్డ పైన ఉంటే 6 నెలల తర్వాత ఆ మార్కెట్ కు రిబ్బన్ కట్టింగ్ బిడ్డ చేసి మీ చేతుల్లో పెట్టారు. మీ దయ ఉంటే బస్ స్టాండ్ 40 ఏళ్ల కింద పోయినాం. ఆ మైదుకూరు రోడ్ లో బస్ స్టాండ్ చూసిన బస్ స్టాండ్ పొరపాటున బస్ స్టాండ్ లో పోయినారనేది నాకు తెలియదు. నేను చాలా సార్లు పోయినా మీకోసం. ఆ బస్ స్టాండ్ లో పొరపాటున ఎప్పుడైనా బాత్రూమ్ పోతే జబ్బులతో ఆసుపత్రికి పోతారు. ఎవరైనా బాత్రూమ్ లేకపోతే జబ్బులతో ఆసుపత్రికి పోతారు. దరిద్రమైనటువంటిది భారతదేశంలోనే ఎక్కడా నేను చూడలేదమ్మా. అంత వరస్ట్. టేబుల్ లేవు, బెంచీలు లేవు, టీవీలు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, మంచి షాపింగ్ లేదు. గుర్తించిన మీ బిడ్డ 5 కోట్ల రూపాయలు పెట్టి మార్కెట్ ఎలివేట్ చేసి పూర్తి చేసిన సిద్ధంగా ఉంది. మరొక 1-2 నెలల కాలంలో మళ్ళీ దయచేత నేనే దాన్ని రిబ్బన్ కట్ చేసి మీకు కార్యక్రమం. 65 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, మీ పిల్లలు చదివే ఇంజనీరింగ్ కాలేజీకి ల్యాబ్ లేదు, హాస్టల్ లేదు, ఆడపిల్లలకు హాస్టల్ లేదు. 165 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్టార్ట్ చేసి మొదటి విడత 65 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నా. 30 కోట్ల పని జరిగింది.
మరొకటి 160 కోట్ల రూపాయలతో భూమిలో నీళ్లను సప్లై చేసే పైపులు ఉంటాయి. అవి 70 ఏళ్ల కింద వేసిన పైపు. ఏ పైపు యొక్క కాలం 30-40 సంవత్సరాలు. 70 ఏళ్ళు అయింది. పైపులు మార్చలే, తుప్పులు పట్టినాయి, చిల్లులు పట్టినాయి. లోపల మురికి నీళ్ళు అందులో కలిసి మంచినీళ్ళు మీకు వస్తుంది. ఆ నీరు మీరు తాగితే కలరా వస్తాయి, మధ్య జబ్బులు వస్తాయి, వాంతులు విరేచనాలు అవుతాయి. ఆ పరిస్థితి నుంచి మిమ్మల్ని రక్షించేదానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 160 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కొత్త పైపులు వేస్తా ఉన్నాం. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు జరుగుతూ ఉన్నాయి. పారిశుద్ధ్యాన్ని అదుపులో ఉంచడానికి, దోమలు నివారించడానికి, అపరిశుభ్రమైన వాతావరణం నుంచి పరిశుభ్రమైన వాతావరణాన్ని ఈ పుట్టుదల పట్టడానికి తేడానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 160 కోట్లు ఇచ్చి పనులు చేస్తా ఉన్నాం. రామేశ్వరం కన్నా రివర్ ఏట్లో మనం పోవాలంటే, ఏరు దాటి ఒకరికి పోవాలంటే జగనన్న కాలనీ 6000 ఇళ్లు ఉన్నాయి, వ్యవసాయ భూములు ఉన్నాయి. ఉత్తనూరికి ఆదాయం పోతాది, బెంగళూరుకి ఆదాయం పోతాది, ఆర్టీపీపీకి అట్టే పోవాలా, ఉక్కు ఫ్యాక్టరీ తయారైతే అక్కడికే పోవాలా. అక్కడికి పోవాలంటే ఏట్లో నీళ్లు లేకుంటే పోతారు, ఏట్లో నీళ్లుంటే పోలేరు. మరి ఏరు ఎప్పుడు పుట్టిందంటే, ఊరు వరదరాజుడు ఎప్పుడు పుట్టాడంటే 85 ఏళ్ల కింద పుట్టాడు. 85 ఏళ్ల కింద పుట్టి ఆ ఏట్లో బ్రిడ్జి కట్టామనే కనీసమైనటువంటి జ్ఞానం లేకుండా 5 సార్లు ఎమ్మెల్యే పదవి ఎట్లా ఎరగబెట్టాం పెద్ద ఆయన అని అడుగుతా ఉన్నాయి. మరి నేను చేసినానే, నీకు 55 ఏళ్ళు 5 సార్లు ఎమ్మెల్యే, నాకు 55 ఏళ్ళు 2 సార్లు ఎమ్మెల్యే, 2 ఏళ్ళు కరోనా పోయింది, 3 ఏళ్ళే ఉన్నాయి. మరి నేను 52 కోట్లు డబ్బులు తెచ్చి ముఖ్యమంత్రి దగ్గర ఆ పెన్నా రివర్ లో అద్భుతమైనటువంటి బ్రిడ్జి కట్టాను, ఫ్లైఓవర్ బ్రిడ్జి. 25 కోట్ల రూపాయల పని జరిగింది. మరొక 4 నెలల కాలంలో ఆ బ్రిడ్జి పూర్తయితే దేవుడు దేవరణ వరదరాజరెడ్డి గారు నిండు వీళ్ళు బతకాలని కోరుకుంటారా. ఆయన కూడా ఆ బ్రిడ్జి మీద ప్రయాణం చేసినప్పుడు తన మనసులో నన్ను అనుకుంటే సార్, అవునా నా శిష్యుడు గట్టివాడే, నేను గురువు చేయలేని పని శిష్యుడు చేసినాడు, నా శిష్యుడు ఎంతైనా గొప్పవాడే అని చెప్పి మనసులో నన్ను అభినందించి నాకు ఆయన ఆశీస్సులు అందిస్తే అదే నాకు 10,000 తల్లి. కాకుండా శ్రీరాముడిపేట, గురువై తోట, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు, మైలుపూర్ రోడ్డు, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, ఈ రోడ్లన్నీ వెడల్పు చేసి మైలుపూర్ రోడ్డు 3,66,00,000 రోడ్డు వెడల్పు చేసినాం. ఎప్పుడైనా మీరు ఆ సీఎంఆర్ పట్టణంగడి వేయించారు కొత్తగా చూడండి. చేసినాం, ఫుట్పాత్ కట్టాం, డివైడర్ కట్టాం, అందులో మొక్కలేసి చెట్లు నాటినాం, సెంటర్ లైటింగ్ 72 లైట్స్ ఈ మోట్ నుంచి ఆ మోట్ 7 గంటప్పుడు 8 గంటలకు పోతే కదా ఈ మనబూర హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు అనుకునేంత అద్భుతంగా తయారు చేసినాం. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? నిజమే. గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, చిన్న రోడ్డు, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, ఒక బస్సు వస్తే పోలేరు. ఈ రోజు ఆ రోడ్డును వెడల్పు చేసి మధ్యలో డివైడర్ కట్టి సెంటర్ లైటింగ్ వేసి ఆ 4 రోడ్ల దగ్గర అమ్మవారి స్తూపం కట్టి అద్భుతంగా రోడ్డును రాష్ట్రపతి భవన్ ఢిల్లీలో ఉండే రోడ్డు లాగా మీ బిడ్డ రాజమండ్రి తయారు చేసినాడు మీకోసం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టించిన మీకోసం. వీళ్ళ ఇంటి దగ్గర ఒకటి కట్టాం, వీళ్ళ వాటిలో శ్రీగౌడ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒకటి కట్టాం, మోడంపల్లిలో ఒకటి కట్టాం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. డాక్టర్ ఉంటాడు, నర్సమ్మ ఉంటుంది, టెక్నీషియన్స్ ఉంటారు, రక్త పరీక్ష చేస్తారు, మందులు ఇస్తారు, ఇంజక్షన్ చేస్తారు. ఒక్కొక్క దానికి 3 కోట్లు ఖర్చు అయింది. అట్లాంటి మీ ఆరోగ్యం కోసం 4 గట్టి. ఇవి కాకుండా మున్సిపల్ ఆఫీస్ ఎదురికి మనందరికి సంబంధించిన ఉమ్మడి ఆస్తి గాంధీ పార్క్. ఉమ్మడి ఆస్తి. ఈ పార్కును వరదరాజరెడ్డి గాలి వదిలేసినాడు. ఆ పార్క్ ఎట్లా అయిపోయిందంటే వరదరాజరెడ్డి గారి నేతృత్వంలో ఆ పార్క్ దరిద్రం బట్టి రిలీజ్ అయిపోయి లాస్ట్ దేనికి ఉపయోగపడిందంటే 2019 కంటే ముందు మట్కా చార్ట్ పెట్టుకొని నెంబర్ తీస్తున్నారు, మట్కా రంగు తీస్తున్నారు, రెండోది పిక్చర్ ఆడుతున్నారు, పులిగీత మాడుతున్నారు, మందు తాగుతున్నారు, సోమరిపోతుల భోజనం వచ్చి కొనుక్కుంటున్నారు. ఇది ఆ పార్కు ఉపయోగపడి అసాంఘికమైన కార్యకలాపాలకు ఉపయోగపడి మీరు కుటుంబ సభ్యులతో, భార్యలతోనూ, భర్తలతోనూ, పిల్లలతో కలిసి ఆహ్లాదకరంగా సాయంకాలం పూట పోయేదానికి గాని, వ్యాయామం చేసేదానికి గాని, కాసేపు విశ్రాంతి తీసుకునేదానికి ముసలోళ్ళు గాని ఉపయోగపడకుండా దరిద్రం చేస్తే ఇలా రాచమన్లు గురుతర బాధ్యతతో మీరిచ్చిన ఓటుకు బాధ్యులై మీకు సంతోషాన్ని కలిగించాలా, నా చెల్లెలి పిల్లలైన మేనగోడలకు, మేనగోడలకు మంచి పార్క్ అందించాలని చెప్పి 5.5 కోట్లు పెట్టి అద్భుతంగా అందంగా సుందరీకరణ చేసి ఈ రోజు ఆ పార్కు లేకపోతే శనివారం ఆదివారం 10,000 మంది ఉన్నారు. నా చెల్లెలు, బావగారు, మేనల్లు, మేనగోడలు 10,000 సంతోషమైంది వాళ్ళని చూసినప్పుడు. నాకు అంత సంతోషంగా ఉండాలి. మరి పార్క్ అంత అందంగా నేను తయారు చేయగలిగినప్పుడు వరదరాజరెడ్డి గారు ఎందుకు తయారు చేయలేకపోయినారు? కారణం, ఎందుకు మార్కెట్ కట్టలేకపోయినాడు, బస్ స్టాండ్ కట్టలేకపోయినాడు, రోడ్లు వేయలేకపోయినాడు, కాలువలు కట్టలేకపోయినాడు, బిజీ కట్టలేకపోయినాడు? మీ పేదరికానికి రాగి నాయ పైస ఎప్పుడన్నా సహాయం చేసినాడా అని అడుగుతా ఉన్నా. ఎవరికైనా ఒక బిడ్డ పెళ్లి చేసినావా, ఒక పిల్లోని చదువుకు డబ్బులు ఇచ్చినావా, ఒక మరణానికి ఉపయోగపడ్డావా, ఒక చావుకు, పెళ్లికి, పేరంటానికి, నీ ఇష్టం విద్యకు, ఆఖరికి దేనికి ఆయన ఉపయోగపడాలి. 30 సంవత్సరాలుగా 1996 నుంచి ఇప్పటి వరకు నేను, నా కుటుంబ సభ్యులు పేదరికంతో నా దగ్గరకు వచ్చిన ప్రతి అమ్మకు, చెల్లెలకు, తమ్ముడికి కోట్ల రూపాయల దాన ధర్మాలు చేయగలిగిన, 100 మందికి ఉపయోగపడగలిగిన, 10ల సంఖ్యలో ప్రాణాలు నిలబడగలిగిన,
వందల సంఖ్యలో ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిన, విద్యను చదివించగలిగిన, ఆకలి అయితే లక్షల మందికి ఆకలి తీర్చగలిగిన ఈశ్వరుడు దయచేత, ఆ తల్లి చౌడమ్మ తల్లి దయచేత ఇదే విధంగా నా జీవితం కొనసాగాలని ఆ పరమేశ్వరుడు ప్రార్థిస్తా ఉన్నాను. సంక్షేమ పథకాలు జగనన్నిచ్చే ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండే నా అక్క చెల్లెమ్మలకు ఈ నియోజకవర్గం మీకు ఎంత ఇచ్చినాడు ఆడవాళ్లకు నేరుగా అకౌంట్ లేక బటన్ ఒత్తితే మీ అకౌంట్ లేక ఎంత వస్తే 1700 కోట్లు ఇచ్చినాడమ్మా. మీకు ఎంతమ్మా? 1700 కోట్ల డబ్బులు మీ అకౌంట్ లేక ఇచ్చినాడు ఆయన. ఒక ప్రొద్దుటూరు తాలూకా మీ పొదుపు సంఘాలున్న మహిళలకు ఎంత ఇచ్చినాడు అంటే 160 కోట్లు అసలు కట్టినాడు, 41 కోటి వడ్డీ కట్టినాడు. 3 లక్షల రూపాయల వరకు ఉండే వడ్డీ 41 కోటి కట్టినాడు, 160 కోట్లు అసలు కట్టినాడు. 4 నేడు మన బడి ద్వారా మీ పిల్లలు చదువుకునే బడి రూపురేఖలు మార్చడానికి 56 కోట్లు ఇచ్చి పిల్లల యొక్క స్కూల్ రూపురేఖలు మార్చినాడు. మీ పిల్లల యొక్క భవిష్యత్తు రేఖలు మార్చి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసి 3000 రూపాయలు పెన్షన్, 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చినాడు. 18,750 రూపాయలు 45 పెన్షన్ ఇచ్చినాడు. మొగ్గం వేసే వారికి సంవత్సరాలకు ఒకసారి చేరేత సదస్సు అని 24,000 ఇచ్చినాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి తోట బంధువులు లాంటి వారికి 10,000 ఇచ్చినాడు. నాయి బ్రాహ్మణ కుటుంబాలకు మంగళ చేపల కరెంటు ఉచితం ఇచ్చినాడు. దళిత బిడ్డలకు ఇంటికి కరెంటు ఉచితం ఇచ్చినాడు. మీరు నిరుపేదలైనటువంటి ఇల్లు లేని నిరుపేదలకు 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. మీ పేరుతో రిజిస్టర్ చేసినాం. డాక్యుమెంట్ కూడా ఇచ్చి మీరు అమ్ముకుండే స్వేచ్ఛ కలిగించినాం. బ్యాంకుకి పోయి లోన్ తెచ్చుకునే పరిస్థితి కల్పించినాం. ఇల్లు కట్టించి మీకు ఇయ్యాలా? కొంతమందికి కట్టించినాం, మరి కొంతమందికి మరొక 6 నెలల కాలంలో 24,000 కాబట్టి కాస్త ఆలస్యం కట్టిస్తాం. అన్నిటికీ మించి మీ కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరైనా డబ్బు లేకుండా మరణించకూడదు, అనారోగ్యంతో బాధపడకూడదని చెప్పి 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ కార్డును 25 లక్షల రూపాయలు సంవత్సరానికి ఒక్కసారి, అంటే 25 లక్షలు సంవత్సరం ఉంటే వాళ్ళు అయిపోతే మళ్ళీ 25 లక్షల కార్డు ఇస్తారు. 5 ఏళ్లకు 1,25,00,000 రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి 3,555 జబ్బులను నిలుస్తున్న ఆ కార్డు ద్వారా 252 కార్పొరేట్ హాస్పిటళ్లు 4 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మద్రాస్, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల్లో 3,555 జబ్బులకు మీ కుటుంబ సభ్యులకు 25 లక్షలు సంవత్సరానికి ఒక్కసారి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వగలిగినాడు అంటే అది సంజీవిని కాదా? మీకు ఆయన మరొక జన్మనిచ్చినటువంటి దేవుడిచ్చిన అన్నగారా తల్లి ఆయన. ఇది కాకుండా మీ బిడ్డల ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ పథకం పేరుతో బడుగు బలహీన పేదరిక వర్గాలకు సంబంధించిన బిడ్డలను ఇంజనీర్లు చేసినాడు, డాక్టర్లు చేసినాడు, ఉన్నత విద్య వరకు తీసుకుపోగలిగినాడు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి అంగన్వాడీలో ఉండే పేషెంట్ నుంచి డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేంత వరకు ప్రతి రాజీనయా పైసా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చి బిడ్డలకు బంగారు భవిష్యత్తుకు బాట వెళ్తే చదువుకునేదానికి ఆయనే ఉన్నాడు, ఇల్లు కట్టించేదానికి ఆయనే ఉన్నాడు, మీ ఆరోగ్యానికి ఆయనే ఉన్నాడు, మీరు చేసిన అప్పుకు ఆయనే ఉన్నాడు. నెలసరి భోజనం జరగడానికి వేణీళ్లకు సన్నీళ్లులాగా 4, 2, 3, 5 పథకాల చొప్పున సంవత్సరానికి 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఇచ్చి 5 ఏళ్లకు 3 నుంచి 5 లక్షల వరకు ఉచితంగా ఆయన ఇవ్వగలిగినాడు. సంక్షేమ పథకాలతో పేదరిక నిర్మూలనకు ఆయన ఉపయోగపడ్డాడు. మీరు ఇచ్చిన ఓటుతో నాయకత్వ లక్షణాలతో ఈ ఊరిని అభివృద్ధి చేసి తాగునీరు, రోడ్లు, కాలువలు, విద్యుత్, సుందరీకరణ, పార్కులు, శ్మశానాలు ఈ బిడ్డ రాశులు ఇవ్వగలిగినాడు. నా దగ్గర పరమేశ్వరుడు ఇచ్చిన కొద్దిపాటి డబ్బుతో నా దగ్గరికి దరిచేరి వచ్చిన ప్రతి పేదరికానికి నిర్మూలించడానికి ఆర్థిక సహాయాన్ని నేను అందించగలిగిన మించి అన్నిటికీ మించి ఈ పనులన్నీ తల్లి ఇది ఒక్క మాట వినండి, మా మంచితనం ఏంటో మీకు అర్థమవుతారు. ఈ పనులన్నీ అందరికీ చేసినాం తల్లి. అంటే ఈ గుంపులో తెలుగుదేశం పార్టీకి ఓటేసే వాళ్ళు ఉంటారు, మాకు వేసే వాళ్ళు ఉంటారు. అమ్మఒడి తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినాం, పొదుపు సంఘం లెక్క తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినాం, డాక్రా సంఘాల లెక్క అమ్మఒడి, పెన్షన్, 18,550 ఇచ్చే డబ్బు, పట్ట అన్ని ప్రభుత్వం ద్వారా అందే ప్రతి సంక్షేమాన్ని, నేను చేసిన ప్రతి అభివృద్ధిని ఈ గుంపులో తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినాం, వైసీపీ వాళ్ళకి ఇచ్చినాం. అంటే అర్థం మాకు పక్షపాతం లేదు, మాకు కులము లేదు, మతము లేదు, రాజకీయ పార్టీలు లేవు. మేము సహాయం చేయడానికి మాకున్నది ఒక్కటే. ఆ ఒక్కటి ఏమిటో తెలిసిన తల్లి, ఆకలి అయితే ఉండాలా, అన్నం పెట్టే శక్తి నా దగ్గర ఉండాలా, పూలు పెట్టి యా పార్టీ అయితే ఉంది. నువ్వు యా పార్టీకి ఓటేసినా నాకేముంది తల్లి? తెలుగుదేశానికి ఓటేసినా నా చెల్లెలివే, వైసీపీకి ఓటేసినా నా చెల్లెలి. ఒకవేళ పెయ్యలే తెలుసుకున్నా ఇంత ప్రేమగా దగ్గరికి తీసుకుంటా. వైసీపీకి ఓటేసిన చెల్లెలు కంటే తెలుగుదేశం పార్టీకి ఓటేసిన చెల్లెలు ఇంకా బుద్ధగించి దగ్గర తీసుకుంటా. కొట్లాడను, కోపగించుకోను. ఎందుకు? ఆయన్ని అడిగిందిలే, నా మీద కోపం ఉంది, ఇంకొక ప్రేమగా చూసుకున్నాం, దావ వచ్చాలని చెప్పి ఇంకా ప్రేమగా చూసుకుంటా. మళ్ళా 5 ఏళ్ళకు వేరు తెచ్చాలి. ఒకవేళ అప్పుడు వేరేదనుకో, నా కొడుకు వస్తారు రాజకీయం లేకి, పలాసారి నీ అర్థందిరా మేనత్తా, ఆయన ఓటు వేరే జాగ్రత్తగా చూసుకో, మనం మన ఓటు వేయించుకోవాలి ఆయనతో అని చెప్తా. వాడు వేసుకుంటాడు ఓటు 30 ఏళ్ళకైనా కానీ. అంటే మిమ్మల్ని ప్రేమతో చేయిస్తాడు రాష్ట్రం, కక్షతో కాదు తల్లి. ప్రజలపైన రాజకీయ పార్టీలకు కక్షలు ఉండకూడదు, వేరాభిప్రాయం ఉండకూడదు, పంచులో బలపత్రం ఉండకూడదు, పక్షపాత ధోరణి ఉండకూడదు,
సవతి తల్లి ప్రేమను చూపించకూడదు, కన్న తల్లి ప్రేమ నేర్పించాలా. ప్రామాణికం, పేదరికం, నాయకుడు హృదయం విశాలం, అందరూ సంతోషం ఉండాలి. ఇదే నేను నమ్మిన సిద్ధాంతం, ఇదే నేను అవలంబించిన మార్గం. ఇవన్నీ నేను చెప్పి ఓటు అడుగుతానా? ఏమమ్మా అంతేనా? ఇది మాట్లాడదమ్మా. ఇవన్నీ చెప్పి నేను ఓటు అడుగుతానా? ధర్మం. వదరాజు ఏం చెప్పి అడుగుతానా తెలుసుకమ్మా? ఏమి చెప్పి అడుగుతున్నాడు, ఏమి చెప్పాలా? ఆయన కూడా ఏం చెప్పాలంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నది, నేను ఇన్ఛార్జిగా ఉన్నా, ఇదిగో ఈ ఊరికి డబ్బులు తెచ్చి అభివృద్ధి చేసిన, ఈ నీళ్లు ఇచ్చిన, ఈ బడి కట్టించిన, ఈ గుడి కట్టించిన, ఆ పాప పెళ్లి చేసిన, ఇది చెప్పాలా? చెప్పలే. ఒక్కటి కూడా చెప్పలేదు. కారణం ఎప్పుడు దానికి ఏమన్నా ఉంటే కదా మన దగ్గర, ఏది చేయలే చెప్పడం లే. ఏం చెప్పాలా? రాచపల్లి అన్ని మంచి పనులు చెప్తున్నారు, రాచపల్లు చెడ్డ చేయాలా. అందుకే ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి పోలే, ఆయన నాయకుడు చేసిన అభివృద్ధి ఊరికి ఏమీ లేదు కాబట్టి పోలే. ఇక నన్ను కప్పుకొట్టించేదానికి రాచపల్లి అభివృద్ధి చేయడానికి చెప్పడు. మళ్ళా ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యాలు నీళ్లు, ప్రత్యక్ష సాక్ష్యాలు మార్కెట్, ప్రత్యక్ష సాక్ష్యం బస్ స్టాండ్, బ్రిడ్జి అన్ని కనపడుతున్నాయి, చెప్పలేడు. సంక్షేమ పథకాలు జగన్ ఇచ్చినాడు, చెప్పలేడు. ఇక అభివృద్ధిని విమర్శించలేక, సంక్షేమాన్ని విమర్శించలేక, ఆయన అభివృద్ధి చేయలే కాబట్టి చెప్పుకోలేక ఒక్క మార్గం పట్టుకున్నాడు. ఏం తెలిసిన, నేను తప్పు చేయకపోయినా, తప్పుడు పనులు చేయకపోయినా, నేను తప్పుడు పనులు చేసి లెక్క సంపాదించిన అని చెప్పి నాకు బురద పూసే కార్యం, గుడ్డగాల్చిన ముఖాన్ని ఇచ్చే నేనే తుడుచుకోవాలా, నేనే కడుక్కోవాలని నేను మట్కా ఆడిపించిన అంటాడు. ఏం చెప్పినాడమ్మా? మట్కా ఆడిపించినాడు, క్రికెట్ ఆడిపించినాడు, మంగపై ఆడిపించినాడు, ఇసుకలు వదిలాడు, ఎర్రచందనం వదిలాడు, వేశ్యా గృహాలు నడిపినాడు. ఎండమ్మ. ఒక ఎమ్మెల్యే అనేవాడు మర్యాదస్తుడైన మనిషి తప్పుడు పనులు చేస్తాడా తల్లి? ఇంకా ఘోరంగా నవ్వొచ్చేది ఏంటంటే గుట్కా ప్యాకెట్ కూడా నేనే అమ్మినా అంట, గుట్కా ప్యాకెట్ నేనే అమ్మినా అంట, ఇసుకటాకు నేనే ఆడిపించినాడు. నేను ఇసుకటాకులు ఆడిపించే మనిషిని కనపస్తానా? గుట్కా ప్యాకెట్ అమ్మేంతనే కనపస్తానా? వేశ్యా గృహాలు నడిపేవంతనే కనపస్తానా? నేను డబ్బు 2000 కోట్లు సంపాదించిన అంటాడు. అబద్ధాలు. నేను మీకు చెప్తా ఉన్నా తల్లి, నాకు ఈ ప్రొద్దుటూరే నా కుటుంబం, నా ఇల్లు కాదు, ప్రొద్దుటూరే నా కుటుంబం. ఈ ఊర్లో ఉండే మీరే నా కుటుంబ సభ్యులు, నా ఆస్తికి వారసులు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే ప్రజలే నా ఆస్తికి వారసులు, నా బిడ్డలు కాదు, నా బిడ్డలు కాదు. నేను మీ సాక్షిగా, భగవంతుడు సాక్షిగా చెప్తా ఉన్నా, ఒక్కటి కూడా నేను అసాంఘికమైన కార్యకలాపాలు నా జీవితంలోనే తప్పుడు పని చేయలే, నా జీవితంలోనే భయపడే పని చేయలే, నైతిక విలువలతో చేయలే, తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించే ప్రయత్నం చేయలే. నేను చేసిన వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం. మా అన్నగారు చేసినారు, నేను 2019 తర్వాత చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే తెలుసుగా, స్థలాలు కొనడం, భూములు కొనడం, భూములు విక్రయించడం, ఇల్లు కట్టడం, ఇల్లు విక్రయించడం, ధర్మబద్ధమైన వ్యాపారం. ఈ వ్యాపారం నేను గాని అన్న గాని చేసి, అన్న అయితే 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, నేను చేసి 2020 నుంచి కరోనా వచ్చిపోయినాక. నేను అంతకుముందు ఏ వ్యాపారం చేయలేదమ్మా. నేను మా అన్న ఉమ్మడి సంసారం. అన్న సంపాదిస్తే, అన్న పోషిస్తేనే నేను అన్న, నా బిడ్డలు మా అన్న సంపాదించిన లెక్కతోనే. నేను ఇంటికి ఒక్క మూట బియ్యం కూడా వేపేలే, మా అన్న సంపాదించితే తిన్నాం. మా ఇంటికి యజమాని మా అన్న, నాకు దేవుడు మా అన్న, దేవుడు మా అన్న.